టు ఏబీ ట్యూటోరియల్ మనకి ఈరోజు వచ్చేప్పటికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సుమారు 16 లక్షల పోస్టులను కేంద్రం భర్తీ చేయాలంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ వచ్చేప్పటికి ఓబీసీ ఉద్యోగుల సంఘం ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క మీటింగ్లో చర్చించడం జరిగిందనమాట. తెలంగాణ ప్రభుత్వం సుమారు 1,30,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని, అలాగే దేశంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను కేంద్రం వెంటనే ఫిల్ చేయాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఓబీసీ అధ్యక్షుల సంఘం ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు వీరు డిమాండ్ చేశారనమాట. కేంద్రం ప్రతి సంవత్సరం ఇస్తామన్న మరో 2 కోట్ల ఉద్యోగ నియామకాలను బట్టి 27% ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఆదివారం కాచిగూడలో నిర్వహించినటువంటి ఈ యొక్క తెలంగాణ ఓబీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమావేశంలో ఈయన మాట్లాడారన్నమాట. కేంద్రం ఓబీసీలపై ఉన్న క్రిమీ లేయర్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్ రిజర్వేషన్లు అమలు పరచాలని డిమాండ్ చేశారు. సో ఈ యొక్క సమావేశంలో దీనికి సంబంధించిన ఓబీసీ ఎవరైతే ఉంటారో ఆ నాయకులు పాల్గొనడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేప్పటికి ప్రధానంగా వచ్చేప్పటికి కేంద్రం ఫిల్ చేస్తున్నటువంటి యూపీఎస్సీ కానివ్వండి, సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ఉద్యోగాలన్నీ కూడా ఎస్ఎస్సి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, బ్యాంక్ జాబ్స్ కూడా ఐబీపీఎస్కి సంబంధించి కూడా ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఫిల్ చేస్తాయి. వీటిని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటారు. అయితే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలు అనమాట ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నిటి కూడా తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ వీటన్నిటి పోస్టులు ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళని త్వరగా ఫిల్ చేయాలని, అదేవిధంగా రిజర్వేషన్ల ప్రక్రియలో భాగంగా ఉన్నటువంటి ఓబీసీలు అనమాట సెంట్రల్ జాబ్స్కి సంబంధించి, స్టేట్ అయితే బీసీ అనమాట. ఇంకా మనకి తెలుగు రాష్ట్రాల్లో వచ్చేవాటికి బీసీలో వచ్చేవాటికి కేటగిరీస్ కూడా ఉంటాయి. బీసీఏ సబ్ క్యాస్ట్ అనమాట. బీసీడీఈఎఫ్ వరకు ఉంటాయి, ఈ వరకు ఉన్నాయన్నమాట. అదేవిధంగా రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ తీసుకొచ్చిన ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ఈ యొక్క ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వీరికి కూడా రిజర్వేషన్ అనేది 10% అమలు చేయబడుతుంది అనమాట. ఈ యొక్క ఓబీసీలకు ఉన్నటువంటి 27% రిజర్వేషన్ అనేది తప్పనిసరిగా అమలు చేయాలంటూ కూడా వీరు కోరారు. అదేవిధంగా ఓబీసీలో 2 కేటగిరీస్ ఉన్నాయన్నమాట, క్రిమీ లేయర్ అండ్ నాన్ క్రిమీ లేయర్. ఈ యొక్క క్రిమీ లేయర్ విధానాన్ని కూడా పూర్తిగా రద్దు చేసి వీరికి ప్రమోషన్స్లో సరైన న్యాయం చేయాలంటూ కూడా వీరు డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో ఇది ప్రధానంగా వచ్చేప్పటికి స్టేట్ అండ్ సెంట్రల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నింటినీ వీళ్ళని త్వరగా ఫిల్ చేసేసి న్యాయ ప్రాతిపదికన రిజర్వేషన్లో అమలు చేయాలని వీరు కోరడం జరిగిందనమాట. ఇది ఈరోజు మనకు ఉన్నటువంటి సమాచారం. ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా వివరించడం జరిగింది. సో ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.